70 ఏళ్ల భారతంలో ఒక్కో రాజకీయ నాయకుడిది ఒక్కో రీతి. రాజకీయ చతురతను, నైపుణ్యాలను చూపి వాళ్ళ మార్కు వేసుకున్నారు. ఇక సిక్కోలు జిల్లాలో ఉద్దానంలో గౌతు లచ్చన్న మార్కు రాజకీయాలు ఓలా ఉంటే, దొరగారి మార్క్ మరోలా ఉంటుంది. సమకాలీన రాజకీయాలలో సీదిరి మార్క్ ఓ సంచలనమే. అందరిది ప్రజలకు సేవ చేయటమే ప్రథమావధి. వీరందరికంటే మరో మెట్టెక్కి కుటిల రాజకీయ నీతి ప్రదర్శించి గౌతు శిరీష ప్రస్తుతం పలాస ప్రజలు ముక్కును వేలేసుకుని అన్నా అని అనుకునే పరిస్థితి. ఇప్పటి వరకు నాయకులు, పాలకులు కావటానికి చేసే ప్రయత్నాలు అధిక శాతం గౌరవప్రదంగా జరిగేవి. కానీ విందుకు ఆహ్వానించి కండువా కార్యక్రమం చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ గా మిగిలారు గౌతు శిరీష. జిల్లాలో ఎప్పుడూ వార్తల్లో, నియోజకవర్గాల్లో పలాసది ప్రథమ స్థానమని చెప్పొచ్చు. రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంత ప్రజలే ఆశ్చర్యపోయేలా చేసిన ఘనత మాత్రం గౌతు శిరీషదే. లేకపోతే భోజనానికి పిలిచి పార్టీ కండువాలు వేసి మర్యాద చేసిన మొదటి నాయకురాలు గౌతు శిరీష అని అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి తెచ్చిందంటే సామాన్యమైన విషయమా? ఇప్పుడు నియోజకవర్గం మాత్రమే కాకుండా రాష్ట్రం యావత్తు పలాస వైపు చూసేలా చేయడమంటే మామూలు విషయమా? ఇంత చేసినా చీపి పంచాయతీ ప్రజలు మాత్రం సీదిరి వెంటే మా పయనమంటూ పలాస మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి సదరు గౌతు శిరీష చేసిన ఘనకార్యం కోసం చెప్పి ఎదురొచ్చిన మా అడుగు మీ వైపే అంటూ మీడియా ముఖంగా చెప్పటంతో అభివృద్ధి వైపు అభిమానం ఇలాగే వస్తుంది అనటానికి ఇదో మచ్చు తునక. ఇప్పటికైనా ఇటువంటి చౌకబారు రాజకీయాలు చేసి చీప్ కాకుండా గౌరవప్రదమైన రాజకీయాలు చేసి తండ్రి తాత గౌరవం నిలబెట్టిన వారవుతారని పలాస ప్రజలు బాహాటంగానే అంటున్నారు.